క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలకు ప్రధాన శత్రువు డైమండ్ బ్యాక్ మాత్. ఈ పురుగు నివారణకు వారానికి 2 సార్లు రసాయన క్రిమిసంహారకాలను పిచికారీ చేస్తుంటారు రైతులు. అయినా పురుగు అదుపు కావడం లేదని బెంగపడుతూ ఉంటారు. మందుల వల్ల అటు రైతులకు పెట్టుబడులు భారమై, ఇటు రసాయన ఉత్పత్తులు తింటున్న వినియోగదారులు అనారోగ్యం పాలై ఇలా అన్నిండాలా నష్టమే. రసాయనాలు వాడితేనే పురుగును అదుపు చేయవచ్చన్న అపోహను రైతులలో తొలగించేందుకు మెదక్ జిల్లా తునికిలోని డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ సాగు విధానాలను ఆచరిస్తున్నారు శాస్త్రవేత్తలు. క్యాబేజీని ఎత్తుమళ్లు మరియు గ్రో బ్యాగ్లలో పండిస్తూ మంచి నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నామని వివరాలు తెలియజేస్తున్నారు ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాస్. మనము క్యాబేలో ఎదుర్కొన్న సమస్య ఏంటంటే క్యాబేజ్ రెక్కల పురుగు. అయితే దీన్ని నిరోధించడానికి మనం ఏం చేస్తున్నాం అంటే వివిధ రకాల పద్ధతులు పాటిస్తున్నాం. ఒకటి క్యాబేజ్ రెక్కల పురుగును తగ్గించడానికి మనం లింగాకర్షక బుట్టలు వాడుతున్నాం. అదేవిధంగా సోలార్ లైట్ ట్రాప్, ఎందుకంటే మన తల్లి పురుగులను దాన్ని ట్రాప్ చేయడానికి సోలార్ లైట్ ట్రాప్ వాడుతున్నాం. అదేవిధంగా మనము ఏదైనా రసం పీల్చే పురుగును నిరోధించడానికి ఎల్లో కలర్, బ్లూ కలర్ జిగురు అట్టలు అనేది వాడుతున్నాం. ఇంకొక ముఖ్య పద్ధతి ఏంటంటే క్యాబేజ్ని ఆకర్షించే పురుగులు ఎట్లా ఉంటాయో అదేవిధంగా వికర్షించే పురుగులు కూడా ఉంటాయి. మామూలుగా ఏంటంటే మనం క్యాబేజ్ ఏ రైతులు వేసుకున్నా కూడా ప్రతి 15 నుంచి 16 వరుసలకు 2 వరుసలు మనము ఆవాలు వేసుకుంటాం. ఎందుకంటే ఈ ఆవాలు అనేది క్యాబేజ్ రెక్కల పురుగును ఆకర్షించినప్పుడు ఈ క్యాబేజ్ రెక్కల పురుగులు ప్రాణ పంట మీదకి రాకుండా ఈ ఆవల పంట మీదకి వస్తుంది. సో దానివల్ల మనము ఆ పంట మీద దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ క్యాబేజ్ వేసడం ప్రతి ఆల్టర్నేట్ రో అంటే ఒక వరుస క్యాబేజ్ వేస్తే ఎత్తైన మండలం మీద ఇంకో వరుస టమాటా వేయడం జరిగింది. ఈ టమాటా వేయడం వల్ల దాని నుంచి వచ్చే వాసన క్యాబేజ్ రెక్కల పురుగును వికర్షిస్తుంది. సో కాబట్టి దానివల్ల కూడా మనం క్యాబేజ్ రెక్కల పురుగు యొక్క ఉధృతిని పాన పంటపై తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ క్యాబేజ్ పంట వేసేటప్పుడు 2 వరుసల మధ్య కొత్తిమీర అనేది వేసడం జరిగింది. కొత్తిమీర అనేది ఒక స్పైస్ క్రాప్. దీనివల్ల వెలువడే కొన్ని పంజెన్సీ వల్ల కూడా ఈ క్యాబేజ్ రెక్కల పురుగును అనేది మనం నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా క్యాబేజ్ రెక్కల పురుగును తగ్గించడానికి వివిధ రకాల పంటలతో కలిపి మనం క్యాబేజ్ను పండిస్తున్నాం. వీటితో పాటు మనం దీన్ని నిరోధించడానికి మనము మొదటి నుంచి కూడా వివిధ రకాల బయోపెస్టిసైడ్ అనేది యూజ్ చేస్తున్నాం, జీవ కీటకనాశనలు. సో దీనికోసం మనము నాటిన ప్రతి వారం నుంచి 10 రోజులకు ఒకసారి మనము ముందుగా బీటీ ప్లస్ బవేరియా కలిపి మనం స్ప్రే చేస్తూ ఉన్నాం. మనకి ఉధృతి అనేది క్యాబేజ్లో ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే పంట నాటిన తర్వాత 45 రోజుల తర్వాత గడ్డ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ గడ్డ ఫామ్ అయిన తర్వాత మనకి ఉధృతి అనేది అధికంగా గమనించడం జరుగుతుంది గత 1 year నుంచి. సో దానికి ముందు నుంచి వారం నుంచి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసేవాళ్ళం. ఎప్పుడైతే గడ్డ పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం జరుగుతుంది. పంట పురుగు యొక్క ఉధృతిని బట్టి ఇంటర్వల్స్ అనేది పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పంట 60 రోజుల పంట. ఇప్పటి వరకు మీకు గమనించింది 30 రోజుల వరకు మేము చూసుకున్నట్టయితే మొత్తం క్యాబేజ్ వేసిన పాపులేషన్లో మన సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసిన మొక్కలు 5% ఉండేది. అదే 50 రోజులకు వచ్చేసరికి 10% ఉన్నది. ఇప్పుడు మనం 60 రోజుల పంటలో మొత్తం ఉన్న పంటలో ఈ క్యాబేజ్ రెక్కల పురుగు యొక్క ఆశించిన మొక్కలు కౌంట్ చేసినట్టయితే ఇన్ఫెస్టేషన్ 12% ఉంది. మనము లెస్ దెన్ 15% కన్నా పెస్ట్ ఇన్ఫెస్టేషన్ ఉన్నా కూడా మనము ఈ పంట నుండి మంచి దిగుబడులు అనేది ఆశించవచ్చు. ఈ జీవ కీటకనాశులతో పాటు మనం వేప నూనె కూడా ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం జరిగింది. ఈ వేప నూనె కొట్టడం వల్ల మనకి ఏవైతే ఈ డైమండ్ రెక్కల పురుగు లేకపోతే క్యాబేజ్ రెక్కల పురుగు ఎగ్స్ ఏదైతే లీఫ్ మీద పెడుతుందో ఆ గుడ్లను అనేది చితికిపోయేలా చేస్తుంది. అదేవిధంగా మనకు ఇంకొక ప్రధాన సమస్య క్యాబేజ్లో మనకు రసం పీల్చే పురుగులు. ఈ రసం పీల్చే పురుగుల నివారణకు మనం 10 నుంచి 15 రోజులకు ఒకసారి వేప నూనెతో పాటు మనము జీవ కీటకనాశులు మెటరైజం కానీ వట్టిసిల్లం కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఆకుల నుంచి చేసిన కషాయం అనేది వావిలా కషాయం కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి రసం పీల్చే పురుగులను అదేవిధంగా క్యాబేజ్ రెక్కల పురుగును ఉధృతి అనేది మన క్యాబేజ్ పంటను ఆశించకుండా మనం సేంద్రియ పద్ధతిలో కంట్రోల్ చేయగలుగుతున్నాం. అయితే మనకు సాధారణంగా మన రైతులు కానీ మన కేవీకి ఆవరణలో మనం చేసే పద్ధతి వరుసకు వరుస మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్లు వాడవచ్చు. అదే మొక్క మధ్య 30 సెంటీమీటర్ల స్పేసింగ్ అనేది ఫాలో అవుతున్నాం. ఇక్కడ మనం ఎత్తైన బెడ్ల మీద ప్లాంటింగ్ చేయడం జరిగింది, పేరు రో సిస్టమ్. దీన్ని ఇరిగేషన్ కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్లాంటింగ్ చేసుకుంటే ఒక ఎకరానికి మనం 14,000 నుంచి 15,000 మొక్కల వరకు పెట్టుకోవచ్చు. మనం ఒకవేళ ఈ డైమండ్ రెక్కల పురుగును కనుక మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగితే మనకు ఎకరానికి దాదాపు యావరేజ్గా మనము ఒక 15 నుంచి 16 టన్నుల దిగుబడి వరకు కూడా పొందవచ్చు.